సింహాతో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలైంది. బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఆ అంశాలతో పాటు బలమైన కథ, క్యారెక్టరైజేషన్తో సినిమా తీసి భారీ విజయం సాధించారు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్ళ కలయికలో వచ్చిన లెజెండ్ అఖండ సైతం భారీ విజయాలు సాధించాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో డబుల్ హ్యాట్రిక్ సినిమాకు నేడు శ్రీకారం చుట్టారు. ఇక జూన్ 10న బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా నటించబోయే కొత్త సినిమాను అధికారికంగా వెల్లడించారు. ఇక యొక్క చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తూ ఉంది. రామ్ అచ్చట, గోపి అచ్చట నిర్మాతలు. లెజెండ్ చిత్ర నిర్మాణంలో వారే భాగస్వాములు. నిర్మాణ వ్యయం పరంగా రాజీ పడకుండా ఉన్నత సాంకేతిక విలువలతో యొక్క సినిమా భారీ ఎత్తున తీయాలని అచ్చట సోదరులు నిర్ణయించుకున్నారు. ఇక యొక్క చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పురాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక హీరోగా బాలకృష్ణ 110వ చిత్రం ఇది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 3వ సినిమా అయితే నిర్మాతలతో రెండోది. ఆగస్టు తర్వాత ఈ యొక్క సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. బాలకృష్ణ బోయపాటి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నందమూరి ఫ్యాన్సే కాదు, ప్రేక్షకులందరికీ వాళ్ళిద్దరి సినిమాలపై ఆసక్తి ఉంటుంది. ఈ కాంబోలో వచ్చిన సినిమాలో డైలాగ్స్ ఎప్పటి హిట్టే. సమాజంలో సమస్యలను సూటిగా ఎత్తి చూపి మరియు తాజా సినిమాలో బోయపాటి ఎటువంటి తూటాలు పేలుస్తారో, సింహ, లెజెండ్, హిందూ ధర్మ ప్రాముఖ్యాన్ని వివరించిన అఖండ 3 సినిమాల్లోనూ రాజకీయ ప్రస్తావన కనిపిస్తూ ఉంది. మరి కొత్త సినిమాలో ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఇక బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా బోయపాటి శ్రీను ప్రకటనతో పాటు అభిమానులకు మరొక కానుక సైతం సిద్ధంగా ఉంది. బాబీ కొల్లా దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. అయితే ఇప్పుడు NBK 110కు సంబంధించిన ఈ అప్డేట్తో ఇటు నందమూరి అభిమానుల్లో ఫుల్ ఖుషి ఉన్నారని చెప్పాలి.